సుప్రీంకోర్టు నోటీసులు నిన్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడేటువంటి అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఇప్పటికీ 4 వాయిదాలు వేసింది. 1 కాదు 2 కాదు 4 వాయిదాలు వేసింది. మరి వీళ్ళ మీద వేటు పడుతుందా పడదా దీని గురించి ఒకసారి మనము చర్చిద్దాం. ఎందుకంటే ఈ వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటే అసలు ఇది ముందుకు పోయే అవకాశం ఉందా లేదా అనేది కూడా చాలామందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇదే కేసులో వాదిస్తున్నటువంటి ఒక లాయర్ని కూడా నేను లైన్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఫస్ట్ అయితే ఈ వార్త చూసిన తర్వాత అక్కడ పోదాం. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీం నోటీసులు. ప్రభుత్వము అసెంబ్లీ స్పీకరు సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? ప్రభుత్వానికి ఇచ్చారు, అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చారు, సెక్రటరీకి ఇచ్చారు, 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎన్నికల సంఘానికి ఇచ్చారు, హైకోర్టు రిజిస్ట్రార్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో వీళ్ళు మార్చి 22 వరకు సమాధానము ఇవాళ రిప్లై ఇవ్వాలి. ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెంతకాలం? ప్రజాస్వామ్యం ఏం కావాలి? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై అనే తీరు సరికాదంటూ ఆగ్రహం. కేటీఆర్, కౌశిక్ రెడ్డి పిటిషన్లపైన కేసు విచారణ ఈ నెల 25 తారీఖు వాయిదా వేసింది. 25 తారీఖు కూడా మళ్ళీ మంగళవారమే వస్తుంది. ఈ మంగళవారము ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఇలా పదవులు పోగొట్టిన దాకా ఈ మంగళవారం అనుకుంటట్లేదు. కేసు టేకప్ చేసింది మంగళవారమే. కేసు ప్రతి వాయిదా మంగళవారానికే వస్తుంది. రేపు 25 తారీఖు, ఈ నెల 25 తారీఖు కూడా మళ్ళీ మంగళవారమే రాబోతా ఉంది. మంగళవారమే ఇలా 10 మంది ఎమ్మెల్యేల పదవులు వీళ్ళ పదవులు పోయి వీళ్ళ ఎన్నికల్లో వీళ్ళ నియోజకవర్గాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశము కనపడతా ఉంది. పార్టీ ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన అసహనం వ్యక్తం చేసింది. పదవులు ముగిసే వరకు చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకరు, సెక్రటరీ, ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 వరకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. సో అయితే నిన్న కోర్టులో జరిగినటువంటి అసలు ప్రొసీజర్ ఏంటి, ఒకసారి ఏమైంది ఒకసారి మనము కాంగ్రెస్ అంటే అదే స్పీకర్ తరఫున వాదిస్తేందుకు ఈ ముకుల్ రోహిత్గి వస్తున్నాడు. ఈసారి నిన్న అభిషేక్ సింఘ్వి వచ్చాడు. ముకుల్ రోహిత్గితో పాటు అభిషేక్ సింఘ్వి కూడా వచ్చాడు. ఈ ముకుల్ రోహిత్గికి ఒక్కొక్క హియరింగ్కి దాదాపు 1 కోటి పైనే ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. 1 కోటి పైనే. స్పీకర్ తరఫున అంటే ఎవరి తరఫున? మన ప్రభుత్వం తరఫునే. ప్రభుత్వం తరఫున ఒక్క హియరింగ్కి 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఇది ఒక విధంగా నడుస్తున్నటువంటి ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారో ఇది ఒక రకంగా మనం చూడవచ్చు. దాంతోపాటు నిన్న అభిషేక్ సింఘ్వి వచ్చిండు. ఆయన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కదా, ఆయన వచ్చిండు నిన్న వాదిస్తేందుకు. ఆయన నిన్న వాదనలు వినిపిస్తూ ఆయన కొత్త లాజికల్ పాయింట్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చిండు. ఒక టెక్నికల్ పాయింట్ని తీసుకొచ్చిండు. ఏం టెక్నికల్ పాయింట్ తీసుకొచ్చిండు? మీరు కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు అంతే తప్ప ఇప్పటిదాకా మీరు ఎవరికి కూడా నోటీసులు జారీ చేయలేదు, ఎవరికి కూడా ప్రతివాదులుగా చేర్చలేదు కోర్టు. కాబట్టి అని చెప్పేసి అట్లా లాజికల్ పాయింట్, ఒక టెక్నికల్ పాయింట్ని ఈ అభిషేక్ సింఘ్వి అంటే ఆయన అభిషేక్ సింఘ్వి లేవనెత్తిండు. ఆ లేవనెత్తినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్ గవాయ్ గారు, ఆయన కూడా మీరు ఇంత లాజికల్ పాయింట్లు ఎత్తుతా ఉన్నారు కదా, సరే ఓకే అట్లనే కానివ్వండి. ఆయన అంతకుముందుకే మాట్లాడిండు. ఏమన్నాడు? ఇది అంటే రీజనబుల్ టైం అంటే ఏంటిది? ఎమ్మెల్యేల పదవి అయిపోయిందాక రీజనబుల్ టైమే ఉంటుందా? అప్పటిదాకా మీరు నిర్ణయం తీసుకోరా? స్పీకర్ తీసుకోవడానికి సమస్య ఏమొస్తున్నది? ఇవన్నీ చెప్పుకుంటా అసలు మీది ఎట్లా ఉందంటే మీ తరిక ఎట్లా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై అన్నట్టుగా ఉన్నది. అంటే మీరు తీసుకుంటారు నిర్ణయం, తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు? 5 ఏళ్ల తర్వాత, ఇంకా లాస్ట్కో సంవత్సరానికో 5 నెలలకో ఎమ్మెల్యే పదవి అయిపోతుంది. ఎన్నికల ముందు మీరు నిర్ణయం తీసుకుంటే దానికి అర్థం ఏముంటుంది? ఇట్లా ఆయన ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి విలువేముంటుంది? ఇలా ఆయన కొంత సీరియస్గా అయ్యాడు. ఎవరి మీద? ఈ బెంచ్ మీద, వీళ్ళ మీద. ఎవరు? స్పీకర్ తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ల మీద. అభిషేక్ సింఘ్వి గారు మీరు ఇప్పుడు వచ్చారు. గత 3 వాయిదాలకెళ్ళి ముకుల్ రోహిత్గి గారు మేము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆయన 2 సార్లు ఎప్పుడు ఫస్ట్ కోర్టు ముందుకు వచ్చినప్పుడు మేము నెక్స్ట్ హియరింగ్ లోపల ఇదే ముకుల్ రోహిత్గి ఏం చెప్పిండు? నెక్స్ట్ హియరింగ్ లోపల మేము స్పీకర్ ఏ టైం లోపల నిర్ణయం తీసుకుంటారో
వాళ్ళ మీద ఆ నిర్ణయాన్ని ఆ సమయాన్ని మేము చెప్తాము అని చెప్పేసి ఫస్ట్ వాయిదా అడిగారు. ఎవరు? ఇదే స్పీకర్ తరఫు న్యాయవాది, ఇదే బెంచ్ ముందు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ వాయిదా వచ్చేసరికి, రెండో వాయిదా వచ్చేసరికి ఏం చేసిండు? రెండో వాయిదా వచ్చేసరికి స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణాధికారం ప్రకారము మేము మీకు ఈ పర్టికులర్ సమయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఈ పర్టికులర్ సమయాన్ని మీకు మేము చెప్పము అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది కోర్టుకి. అదేంటి ఎందుకు చెప్పరు మీరు అంటే, ఈ రాజ్యాంగం ప్రకారము ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ప్రకారము నిర్ణీత సమయం అనే ఉన్నది తప్ప, కానీ ఈ నెల లోపల 2 నెలల లోపల అని చెప్పేసి లేదు, కాబట్టి మేము అది మా విచక్షణము, స్పీకర్ నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పడు అని చెప్పేసి కోర్టు ముందుకు పోయి వాదించడం జరిగింది. అచ్చా, కొన్ని కేసులను కూడా వాళ్ళు కోట్ చేయడం జరిగింది. ఇగో పలానా కేసులో రీజనబుల్ టైం అని చెప్పారు, కానీ వాళ్ళు రీజనబుల్ టైం పర్టికులర్ టైం అని చెప్పేసి డిసైడ్ చేయలేదని చెప్పేసి స్పీకర్ తరఫు న్యాయవాది వాదిస్తే, అవునా అయితే మేము రీజనబుల్ టైంను మేమే ఫిక్స్ చేస్తాము, మీరు వాదనలు స్టార్ట్ చేయండి, మీరు వాదించండి, వీళ్ళు కూడా వాదిస్తారు, ఈ వాదనల తర్వాత మీరు రీజనబుల్ టైం అంటే ఏంటిదో మేము డిసైడ్ చేస్తాము అని చెప్పేసి బెంచ్ రివర్స్లో మళ్ళీ ఇదే స్పీకర్ తరఫు న్యాయవాదిని క్వశ్చన్ చేయడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. దానికి నీళ్లు మింగినటువంటి ముకుల్ రోహిత్కి ఈ బ్యాచ్ అంతా కూడా ఏం చేసింది? మేము కౌంటర్ దాఖలు చేస్తాము, మాకు 3 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పింది. కౌంటర్ దాఖలు చేస్తాము, 3 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పింది. 3 రోజులు కాదు, వారం రోజుల సమయం ఇస్తున్నా పో అని చెప్పేసి ఆయన వారం రోజుల సమయం ఇచ్చిండు. మళ్ళీ మంగళవారానికి వాయిదా ఇచ్చిండు. మూడో వాయిదా పడ్డది. మూడో వాయిదా పడ్డది. మూడో వాయిదాకి కౌంటర్ దాఖలు చేయమంటే వీళ్ళు కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలు చేయకపోగా అయితే మూడో వారం వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే, రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే ఉందో రాజ్యాంగ ధర్మాసనం బెంచ్లో, ఫుల్ బెంచ్లో సిజేఐ గారి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు గారి ఏదైతే ఫుల్ బెంచ్లో ఎవరైతే ఈ కేసును వాదిస్తున్నటువంటి గవాయి గారు ఆ బెంచ్లో సభ్యుడిగా ఉన్నారు. సో కాబట్టి అక్కడికి ఆయన పోవడం జరిగింది. ఆ రోజు ఇక్కడ కేసు వాదనలు జరగలేదు. సో ఈ బెంచ్ మీద ఏమంటారు బిజినెస్ జరగలేదు, అక్కడ పోయారు వాళ్ళు. అక్కడ దాంట్లో ఫుల్ డే అంతా అక్కడనే ఉన్నారు. అది వాయిదా పడ్డది. అది వాయిదా పడి మళ్ళీ కూడా మొన్నటికి మార్చి 4 తారీఖుకి వాయిదా పడ్డది. మార్చి 4 తారీఖు నాడు, నిన్న 4 తారీఖు నాడు వస్తే ఇది 4వ హియరింగ్ వస్తే, నిన్న సమయం చెప్తా అని చెప్పారు, కౌంటర్ దాఖలు చేస్తా అని చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ పక్కకు పోయినాయి. ఇవన్నీ పక్కకు పోయి నిన్న కొత్తగా అభిషేక్ సింఘ్వితో ముకుల్ రోహిత్తో పాటు ఆయన అభిషేక్ సింఘ్వి వచ్చి ఆయన కొత్త పాయింట్లు లేవనెత్తడం జరిగింది. ఏంటిది? మీరు కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు కానీ ఎవరికి నోటీసులు జారీ చేయలేదు, ఎవరికి వాళ్ళని ప్రతివాదులుగా చేర్చలేదు, కాబట్టి మీరు అది చేర్చాలి, అది మీదే టైం వేస్ట్, మీరే చేయలేదని చెప్పేసి బెంచ్నే తప్పుపట్టే విధంగా ఆయన మాట్లాడాడు. ఓహో, మీరు ఇంత టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారా? మరి మొన్నటిదాకా ఇదే ముకుల్ రోహిత్గి గారు కేసుని 4 సార్లు వాయిదా జరుగుతున్న క్రమంలో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉందో మీరు చూడండి. ఫస్ట్ వాళ్ళు టైం చెప్తా అన్నారు, తర్వాత మేము చెప్పడం కుదరదన్నారు, తర్వాత కౌంటర్కు టైం అడిగిర్రు, మళ్ళీ ఇప్పుడేమో నువ్వు ప్రతివాదులుగా ఎవరు చేర్చలేదు, నోటీసులు ఇవ్వలేదని ఇప్పుడేట చెప్తావు. సో కాబట్టి మీరు ఇంత లాజికల్గా ఇంత టెక్నికల్ పాయింట్గా మాట్లాడుతారు కదా, మీరు అడిగే టెక్నికల్ పాయింట్ కూడా సమంజసమే. మేము టెక్నికల్ పాయింట్ ప్రకారమే పోతున్నాము. చలో మీరు మార్చి 22 తారీఖు వరకల్లా మీరు అందరూ కూడా రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి, స్పీకర్కి, అసెంబ్లీ సెక్రటరీకి, హైకోర్టు రిజిస్ట్రార్కి, ఎన్నికల కమిషన్కి అందరికీ నోటీసులు ఇచ్చి పడేసింది సుప్రీంకోర్టు. నిన్న చిన్న వ్యవహారం ఏం జరగలేదు, నిన్న పెద్ద వ్యవహారమే జరిగింది. నిన్న సుప్రీంకోర్టు తోటి ఇలా ఆటలాడుతావు రేవంత్ రెడ్డి సర్కార్. రకరకాల లాయర్లను పెట్టి రోజు ఒక లాయర్ని మార్చుకుంటా, ఇవాళ ఈయన ఒక టెక్నికల్ పాయింట్, రేపు ఇంకొక ఆయన ఒక టెక్నికల్ పాయింట్, ఇట్లా ఈ పాయింట్లన్నీ లేవనెత్తుకుంటా ఒక గేమ్ ఆడుతారు, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. సో ఈ మైండ్ గేమ్లో సుప్రీంకోర్టు కూడా అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఆయన గవాయి గారు కూడా చాలా నిక్కచ్చైనటువంటి జడ్జి. ఆయన కూడా రేపన్నాడు ఎలాంటి మచ్చ లేకుండా జడ్జి మీద కూడా, సో ఆయన కూడా ప్రొసీజర్ని ఫాలో అవుతూ చలో 22 తారీఖు దాకా సమయం ఇస్తున్నాం, మీకు రిప్లై ఇవ్వండి, నోటీసులు అందరికి ఇస్తున్నాం అని చెప్పేసి అందరికి నోటీసులు ఇచ్చారు. 25 తారీఖు నాడు ఇలా భాగవతం మొత్తం బయటపడిపోతుంది. సో ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసుని పక్కకు తప్పించేటువంటి వ్యవహారం కానీ, దీన్ని చేసేటువంటి వ్యవహారం కానీ లేదు.
ఏది ఏమైనా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడడం ఖాయం. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడడం ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖాయం. కాకపోతే టైం కాస్త పడుతుంది. వీళ్ళు ఏ విధంగా అయితే ఇట్లా వారాలు పొడిగించుకుంటూ పోతా ఉన్నారో ఇట్లా ఇది టైం పడుతుంది. 100% టైం పడుతుంది. ఆ టైం పట్టడమే కొంత సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరానికి పైన కూడా పట్టొచ్చు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు 22 తారీఖు నాడు రిప్లై ఇవ్వాలి. ఎమ్మెల్యేలు కూడా రిప్లై ఇవ్వాలి. ఎమ్మెల్యేలు కూడా నోటీసులు పోతాయి. వాళ్ళు కూడా రిప్లై ఇచ్చి సుప్రీంకోర్టుకు వాళ్ళు కూడా అప్పీల్ చేస్తారు. చేస్తే ఇది అయిపోతుంది. 25 తారీఖు నాడు కోర్టు మళ్ళీ హియరింగ్ అవుతుంది. ఆ లోపల వీళ్ళు చెప్తారు, కోర్టు ఆ రోజు నాకు తెలిసి సుప్రీంకోర్టు పర్టికులర్ టైం చెప్తుంది. 3 నెలల 6 నెలల ఎంత అనేది పర్టికులర్ టైం చెప్తుంది. 6 మంత్సా 3 మంత్స్ లోపలనా 1 ఇయర్ లోపలనా తీసుకోవాలి అని చెప్పేసి. స్పీకర్ ఏం చేస్తాడు, ఈ సుప్రీంకోర్టు పెట్టినటువంటి గడువుని అయిపోయిందా ఇంకా నిర్ణయం తీసుకోడు. ఆ గడువు అయిపోయినాక కూడా ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆయన గడువు అయిపోయి సుప్రీంకోర్టు పెట్టినటువంటి గడువు అయిపోయినాక కూడా ఆయన కొంత నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వహిస్తాడు, కొంత లేట్ చేస్తాడు. సో దాంతో ఏమవుతుంది, సుప్రీంకోర్టు తీర్పును కూడా స్పీకర్ అదేస్తారని చెప్పేసి మళ్ళా వీళ్ళు కోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు మళ్ళా బీఆర్ఎస్ తరపు వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఆయన అది చేస్తారని చెప్పేసి అప్పుడు మళ్ళా హైకోర్టుకు పోతారు. హైకోర్టులోనే ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అది అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ కాకపోయినా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టే అప్పుడు వీళ్ళ మీద వేటేసేస్తుంది. కాకపోతే కొంత టైం పడుతుంది. 1 ఇయర్ అటు ఇటుగా పట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. మళ్ళా ఈ సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దీని మీద మళ్ళా అప్పీల్ కోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా జరుగుతాయి రకరకాలుగా. సో కాబట్టి ఇవన్నీ జరగడానికి కొంత మన ప్రొసీజరల్ లూప్ హోల్స్ ఉంటాయి కదా, ఈ లూప్ హోల్స్ మాత్రం కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ 100కి 100%, 100కి 200% ఉప ఎన్నికలు రావడం పక్క. ఈ 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్క. ఆ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ రావడము ఇవన్నీ కూడా అవుతాయి. ఆ తర్వాత సరే ఎన్నికలలో ఎవడు గెలుస్తాడా ఎవడు పోతాడా పక్కన పెడితే ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం మాత్రము 100కు 100 రాబోతా ఉన్నాయి. ఇది నిజం. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కోర్టుతోటి సుప్రీంకోర్టు తోటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆటలు ఆడుతూ ఉంది. ఒకరోజు ఒక లాయర్ని పంపించి ఒకరోజు ఒక లాయర్ని పంపించి ఇట్లా రకరకాల వాళ్ళని పంపించేసి రోజొక లాజికల్ పాయింట్లతోటి వాళ్ళని కోర్టునే చికాకు పరిచేటువంటి విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది, ఎట్లయితుంది. సుప్రీంకోర్టుతోని ఈ ఆటలు ఎన్ని రోజులు వీళ్ళు ఆడతారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా అన్ని పత్రికలు కూడా రాష్ట్రాయి. అయితే ఆంధ్రజ్యోతి అనే పత్రికకు మాత్రం సుప్రీంకోర్టు కనపడలేదు, రాయలేదు వాళ్ళు ఆంధ్రజ్యోతి సుప్రీంకోర్టు గురించి.